ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాన్న, ఏంటి బంగారం? ప్రతి సంవత్సరం నేను తాతయ్య వాళ్ళతో కలిసి దసరా, సంక్రాంతి, శివరాత్రి లాంటి పండుగలు జరుపుకునేదాన్ని. ఈసారి నా తల్లిదండ్రులతో జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మనం ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం. సరే, శివయ్యను దర్శించుకుందాం పదండి. అక్షయ, స్వామివారికి నమస్కారం చేసుకోమ్మా. భైరవ చెప్పినట్టు తొందరగా అక్షయ్తో ప్రదక్షిణలు, పూజలు చేయించి భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలి. మేడం, అక్షయ అక్షయ, సార్. బాగున్నావమ్మా? మీరు బాగున్నారా మేడం? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. బాగున్నావమ్మా. అక్షయ, వికాస్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? అమ్మా నాన్నలు బాగా చూసుకుంటున్నారు. రే, తల్లిదండ్రుల కంటే మీరెక్కువారా? మీకంటే వాళ్ళే బాగా చూసుకుంటారు. ప్రపంచం మొత్తం మీద అక్షయ పట్ల వీళ్లకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు ఏమిటో. మేము అలా అనలేదే. మీరు అనకపోయినా మీరు ప్రవర్తించే తీరు అలాగే ఉంది పిన్ని. నువ్వైనా మంచిగా ఆలోచించడం నేర్చుకో, అప్పుడు బాగుపడతావు. అంటే మా బుద్ధి మంచిది కదనా మీ ఉద్దేశం? ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? రే, ఇంకా ఆపండ్రా. సమయ సందర్భం లేకుండా గొడవ పడుతూనే ఉంటారు. బుద్ధి లేకపోతే సరి. అక్షయ్కి దైవభక్తి ఎక్కువ కదా అని గుళ్ళో ప్రత్యేక పూజలు చేయించాలని తీసుకొచ్చాం. అవునండి, ఇకెప్పటికీ మా బిడ్డ మా నుంచి దూరం కాకూడదనేదే మా సంకల్పం. మీకంతా మంచి జరుగుతుంది. భక్తులందరూ శ్రద్ధగా వినండి. ఈ విశిష్ట పర్వదినాన రుద్రాభిషేకం జరుగుతుంది. మహాకుంభాభిషేకం జరగబోతుంది. అందరూ వారి వారి మనసులో నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, అలాగే త్రయంబకం మంత్రాన్ని జపించుకోవాలి. అందరికీ మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
నువ్వన్నట్టు సిద్ధేశ్వర స్వామి గారు ఈ పాటికి గుడి దగ్గరికి చేరుకోవాలి కదా అని. ఆ, అవును బావా, బయలుదేరుంటారని అనుకుంటున్నాను. ఆయన మన పాప వివరాలు ఖచ్చితంగా చెప్తారంటావా? మన పాప పుట్టుక గురించి చెప్పిన వారు తన జాడు గురించి చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్పగలరని నేను బలంగా నమ్ముతున్నాను బావా. అదే కనుక జరిగితే ఈ మహాశివరాత్రి మన జీవితాలకి మహా అద్భుతమైన రోజుగా మిగిలిపోతుంది. ఉమ్. అదిగో వచ్చేశారు. పద. ఆ, శుభం భూయా. స్వామి, మీరు చెప్పిందంతా అవని నాతో చెప్పింది. ఇకంతా మీ చేతుల్లో ఉంది. మీ దయ మా ప్రాప్తం. నా దయ కాదు, అంతా ఆ శివయ్య దయ. ఏమీ అర్థం కాని వారికి పూర్ణలింగేశ్వరం, అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం, శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వర. ఈరోజు నేనిచ్చిన మాట ప్రకారం జరగకపోతే నా ఊపిరాగిపోతుంది. ఆత్మార్పణం గావించుకుంటాను. నా యాగానికి పరమేశ్వరుని దయ ఉంటుంది. నా సంకల్పానికి ఆ లయకారుడి కరుణ ఉంటుంది. గురువుగారు, మీ పాప ఆచూకీ తెలుసుకునే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఆత్మార్పణం అన్న మాటను, ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం అనడం ఇంతవరకు మేము వినలేదు. మీరు నమ్మకంగా ఉండండి. తెలుస్తుంది బావా, మన కూతురు గురించి మనకి ఈ రోజు తెలుస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.